భూదాన్ భూములపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టంలోని సెక్షన్ 3 కింద విచారణ కమిషన్ వేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇది కేవలం ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన అంశమని, ఇందులో ప్రభుత్వం విచారణ కమిషన్ వేయదని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195ల్లో భూదాన్ భూముల్లో అవకతవకలు జరిగాయని, వీటిపై సిబిఐ, ఈడీలతో దర్యాప్తు జరిపించాలని, విచారణ కమిషన్ వేయాలంటూ ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ప్రచారానికి, బ్లాక్ మెయిలింగ్కు హైకోర్టును వినియోగించుకుంటున్నారని, అందువల్ల పిటిషన్ను విచారణకు స్వీకరించే ముందు వీటిపై హైకోర్టు పరిశీలించి ప్రాథమికంగానే నిర్ణయం తీసుకోవాలన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొత్తం 700 ఎకరాలుండగా పిటిషనర్కు 3 సర్వే నెంబర్లలో 130 ఎకరాలుందనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించడానికి 1 రోజు గడువు ఇస్తామన్నారు. అందులోనూ తల్లి ఉండగా పిటిషన్ వేసే హక్కు కుమారుడికి లేదని, ఈ ఒక్క కారణం కింద పిటిషన్ను కొట్టివేస్తామన్నారు. ఈ వివాదం విచారణ కమిషన్ చట్ట పరిధిలోకి వస్తుందో లేదో చెప్పాలని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులకు సూచిస్తూ విచారణను నేటికి వాయిదా వేశారు.